అమ్మాయి నా తోడుకోవాలండి. ఈ అమ్మాయి వాళ్ళ ఆయన కాలు తగిలి ఎదరకు పడిపోయిందండి. తెల్లరగట్లు వేసి బయటకు వస్తాం కదా, పడిపోయింది. నీరుడు బంద్ అయిపోయి ఈ అమ్మాయి మంచం మీద పడిపోయి కళ్ళు తేలేసేసింది. ఏంటంటే ఈ అమ్మాయి సమాధానం లేదు, మాకు ఎవరికి చెప్పలేదు కూడా, ఏం లేదు. హాస్పిటల్ తీసుకెళ్తే నీరుడు బంద్ అయిపోతే చాలా క్రిటికల్ కండిషన్. నీరుడు కొట్టవేసి తీసారండి. మళ్ళీ 6 రోజులు తీసుకొచ్చారు, కానీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. వేరే హాస్పిటల్కి పంపేసి కిడ్నీ పాడయింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, 4 లక్షలు అవుద్దన్నారు. మాకు ఏం చేయాలో తెలియలేదు. మేము అప్పటికప్పుడు నైటు అంబులెన్స్ మీద కాకినాడ తీసుకుపోయామండి. మా పరిస్థితి అంతా ఇదేం కాదు. కాకినాడ తీసి ట్రీట్మెంట్స్ అన్నీ చేసామండి. ఈ అమ్మాయి మా అక్క అండి. అమ్మగారు ఫోన్ చేసి ఈ అమ్మాయి పరిస్థితి బాగాలేదు, మనిషి అయితే లేదని చెప్పారండి. మాకు ప్రార్థన చేయించారండి. నెల 15 రోజులు నీరుడు కొట్టడంతో ఉంది, కానీ ఆపరేషన్ అన్నది ఆపరేషన్ అవ్వలేదండి. కానీ కిడ్నీలో స్టోన్ ఉందమ్మా, కొంచెం కంగారు పడొద్దు, ఈ 15 రోజులు చూసి చేద్దాం అన్నారండి. దేవుడికి వందనాలండి, ఎందుకంటే ఆపరేషన్ పడలేదు. మనిషి వస్తుందా రాదా అని భయంతో నెలలాడు మేము చాలా బాధపడ్డామండి. ఇక్కడ నుంచి వచ్చి అంజూరపండి పట్టుకెళ్ళి ఈ అమ్మాయికి ఇచ్చామండి. ఆపరేషన్ లేదు, ఈ అమ్మాయి నార్మల్గా బాగానే ఉంది. దేవుడికి వందనాలు, స్తోత్రాలండి. ఇది 4వ నెల. మరి గత నెలలోనైతే మా అక్క వాళ్ళ అబ్బాయి ఎలిషా అండి పేరు. మరి ఆ బిడ్డకి దగ్గు మరి ఆవేశంగా ఉంటుందని చెప్పేసి చిన్న డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళితే 10 రోజుల్లోనే చాలా సీరియస్ కండిషన్ అయిపోయింది. అప్పుడు విజయవాడ రమేష్ గారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ గుండెలో నీరు అటు ఇటు వెళ్ళి దొర్లి వస్తూ ఉందంటండి. ఈ బిడ్డ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, బ్రతకడేమో అని చెప్పేసి చాలా కష్టంగా చెప్పారంటండి. మరి ఆరాధన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు నేను అడిగాను, హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వస్తే వచ్చే నెల నేను సాక్ష్యం ఇస్తాననుకున్నానండి. మరి చనిపోతాడని డాక్టర్లే తీర్మానం చేసిన బిడ్డ బ్రతికి రావటం వల్ల ఈరోజు మీ అందరి ముందు ఒక సాక్ష్యాన్ని పంచుకున్నాను. ప్రభు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమె. పోయిన నెలలో చెన్నయ్య గారు ప్రార్థన చేశారండి. గర్భఫలం కొరకు, ఉద్యోగాల కొరకు ఎవరికి కావాలో చేతులెత్తమన్నప్పుడు మా కోళ్ళకి 2వ గర్భఫలం కొరకు, ఉద్యోగం కొరకు నేను చేతులెత్తానండి. పోయిన నెలలో మొదటి వారినే మా కోళ్ళకి ఉద్యోగం వచ్చిందండి. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో ఆగస్టు 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. మిర్యాలగూడలో ఆగస్టు 9వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మార్కాపురంలో ఆగస్టు 9వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో ఆగస్టు 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నరసరావుపేటలో ఆగస్టు 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, పల్నాడు జిల్లా. నంద్యాలలో ఆగస్టు 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో ఆగస్టు 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. మాచర్లలో ఆగస్టు 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఆగస్టు 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండు వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఆగస్టు 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో ఆగస్టు 23వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో ఆగస్టు 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్స్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో ఆగస్టు 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జానిపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. గుంతకల్లులో ఆగస్టు 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. డోన్లో ఆగస్టు 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్.